హలో. ప్రపంచవ్యాప్తంగా యుద్ధం మేఘాలు కమ్ముకుని దాదాపుగా నెలలు గడిచిపోతోంది. దాదాపుగా అటు రష్యా ఉక్రెయిన్ కానీ, అలాగే ఇటు ఇజ్రాయెల్కి సంబంధించి కానీ, ఇలా ఎక్కడ పడితే అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అనేటువంటి సిచ్యువేషన్స్ ఉన్న పరిస్థితుల్లో, అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఉక్రెయిన్, గాజా ఇలాంటి యుద్ధాలన్నీ కూడా, అలాగే ఇతరత్ర సంక్షోభాల కారణంగా గతేడాది ఆయుధ వ్యాపార కంపెనీలు చాలా బాగా లాభపడ్డాయని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్, అంటే సిప్రి అంటారు దీన్ని, ఇది ఒక నివేదికనైతే రిలీజ్ చేసింది. ప్రపంచంలో ఉన్న 100 ఆయుధ కంపెనీలు 2023లో ఏకంగా $632 బిలియన్, అంటే అక్షరాల 53 లక్షల కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించాయట. అంటే వ్యాపారం జరిగిందటంతా. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే 4.2% అధికం అని కూడా తెలిపింది. యుద్ధం జరిగింది అంటే ఖచ్చితంగా వెపన్స్ కావాలి.